మళ్ళీ హాస్పిటల్ పోతే ఎక్కువ ఖర్చు వాళ్ళకి పడొద్దు. అదే కన్స్ట్రక్షన్ మనకు బిల్డింగ్ జరుగుతుంది. నా లైఫ్ కోరిక. అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి పిపి రెడ్డి గారు. నమస్కారం అమ్మ. పిపి రెడ్డి ఫౌండర్ అయిన పిపి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు మాకు మీ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్ గురించి మా వ్యూవర్స్ కోసం షేర్ చేసుకోవాలండి. తప్పకుండా. చెప్పండి పిపి రెడ్డి గారు, అసలు ఎందుకు మీరు అంటే ఇలాంటి ఒక ఓల్డేజ్ హోమ్ ని నిర్మించాలని ఎందుకు ఆలోచన వచ్చింది? అమ్మ, నా సొంత గ్రామం బాలాపూర్. ఓకే. నాకు ఇద్దరు కొడుకులు. అదేవిధంగా మాది పెద్ద కుటుంబం, పన్నాల. నేను వాస్తవంగా గవర్నమెంట్లో మిధాని సంస్థలో నేను ఒక 18 years సర్వీస్ చేశానమ్మా. ఓకే అండి. అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ట్రేడ్ యూనియన్లో బంగారు లక్ష్మణ్ గారు ఎంబడి, స్వర్గీయ బంగారు లక్ష్మణ్ BMS దాంట్లో పనిచేసి ఏదో ఒక సర్వీస్ చేయాలన్న తలంపుతోని నేను అప్పటికే కొంత ఆలోచనతోని ఈ చుట్టుప్రక్కల హైదరాబాద్లో కర్ఫ్యూ వాతావరణాన్ని కూడా నేను చూసిన. ఆ వాతావరణంలో కొంత అక్కడున్న వ్యక్తులు నన్ను కంపెనీలో ఉన్నప్పుడు, అన్న మీరు మాకు అక్కడ ఓల్డ్ సిటీలో ఇబ్బందికరంగా ఉంటుంది, మేము అంతే ఇక్కడ షిఫ్ట్ అవుతామని కొన్ని వెంచర్స్ కూడా, నేను ఓపెన్ ప్లాటింగ్ వెంచర్స్ కూడా ఇక్కడ చుట్టుప్రక్కల మా గ్రామంలోనే కాకుండా చుట్టుప్రక్కల కూడా చేశాను. చేసి ఎందరికో ఆ రోజుల్లో కొన్ని కాలనీలు కూడా స్థాపించడం జరిగింది. తర్వాత నేను ఏదో ఒక సర్వీస్ చేయాలి, సమాజంలో ఒక గుర్తింపు, ఒక సమాజ దాంట్లో సర్వీస్ చేయాలన్న తలంపుతోటి ఈ సర్వీస్ అంటే కూడా అన్ని అనుకున్నా. ఏదో రకంగా ఏదో అనాథాశ్రమం అనో ఏదో అదో ఎట్లా చేయాలి ఇంకా అని అనుకున్నా. కానీ నేను ఈ యొక్క ఎవరికైనా వృద్ధాప్యం అనేది మానవ సేవే మాధవ సేవ. వృద్ధాప్యంలో ఎక్కువ మటుకు ఇబ్బందులు అనేది వస్తుంది. వాళ్ళకు సర్వీస్, వాళ్ళకు చేయుతను ఉండాలన్న ఉద్దేశంతో, వాళ్ళకు ఒక చిన్న సహాయకారిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నా గ్రామంలోనే, నాది సొంత గ్రామం బాలాపూర్ అయినా బాలాపూర్ నానుకొని ఉన్నటువంటి ఈ యొక్క మల్లాపూర్లో నేను ఇది ఒకటి ఎన్నుకొని ఈ వృద్ధులకు నా చేతనైన కాడికి, నా యొక్క ఆలోచన ఉన్న కాడికి ఈ వృద్ధాశ్రమాన్ని పెట్టాలని ఆ రోజు 2013లో 12 స్టార్ట్ చేసి 2012లో స్టార్ట్ చేశారండి? అవును మేడం. ఓకే అండి. చేసి ఫుల్‌ఫ్లెడ్జ్‌గా 13లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అంచెలంచెలుగా దీన్ని ఒక మంచి సర్వీస్ కింద చేసుకుంటూ ముందుకు పోతుంది. దీనికి నా యొక్క భార్య కానీ, నేను ఏ రకంగా ముందుకు తీసుకుపోదామన్న మా ఇద్దరు కొడుకులు కానీ, నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఇక్కడనే ఇంజనీరింగ్ చేసినా కానీ ఇక్కడ పంపించకుండా, ఫారెన్ కానీ ఇక్కడ పంపించకుండా ఇదే సర్వీస్లో ఉండాలి. ఈ సంస్థలో వేరే వాళ్ళు బిల్డింగ్ యాక్టివిటీ, మా పిల్లలు కూడా బిల్డింగ్ యాక్టివిటీ, కొంత రియల్ ఎస్టేట్లో ఉండుకుంటూ కూడా దీన్ని నా పిల్లలు నాకు 100% సపోర్ట్ చేసి ఈ యొక్క వృద్ధాశ్రమం అంటే వృద్ధాశ్రమమే కాదు, ఇది ఒక రిటైర్మెంట్ హోమ్ కింద ఇవాళ రాష్ట్రంలో మంచి పేరు తేవడానికి కూడా నా ఫ్యామిలీ సపోర్ట్, నా పిల్లల అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇందాక అందరితో మాట్లాడుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇక్కడికి రావడం చాలా లక్, మా అదృష్టం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చామని చాలా మంచిగా చెప్తున్నారు మన సంస్థ గురించి. అది చాలా హ్యాపీ అనిపించిందండి. అవునమ్మా. ఇక్కడ అదేవిధంగా మీరు ఇందాక అడిగినందుకు మా పిల్లలు కానీ ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ జాబ్తోని మేము
దీన్ని రన్ చేయడం జరుగుతుందమ్మా. రాబోయే కాలంలో దీన్ని ఒక రిహాబిలిటేషన్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, బెడ్ రిటర్న్ అయిపోతే అనేది కూడా నేను కరోనా టైంలో గమనించిన. అది కూడా ఒక సర్వీస్ కింద వాళ్ళకు తక్కువ ఖర్చు వస్తట్టు ఒక ఆలోచనతో ఒక రిహాబిలిటేషన్ కూడా మేము తయారు చేస్తున్నాం. ఫ్యూచర్ లో వాళ్ళకి అగ్రపడాలని. ఓకే, ఇంకా మీకు ఏమైనా యాక్టివిటీస్ కానీ ఏమన్నా ఉన్నాయండి? ఉన్నాయమ్మా. నేను యాక్చువల్ గా మాది వ్యవసాయ కుటుంబం. నేను ఇందాక చెప్పినట్టు ఉద్యోగం చేసిన నాది వ్యవసాయ కుటుంబం. మా ఫాదర్ నుంచి కూడా నేను వ్యవసాయం, వరి వండియడం కానీ, ఈ యొక్క ఓల్డేజ్ హోమ్కు నా దగ్గర వ్యవసాయ క్షేత్రంలో ఆర్గానిక్ కూరగాయలు కూడా అక్కడ పండించడం జరుగుతుంది. దీనికి అనుసంధానంగా నేను ఆ రోజే 2012లోనే ఒక గోశాల, మాకు సొంత పాలు కావాలన్న ఉద్దేశంతో ఒక 30 ఎకరాల నా యొక్క వ్యవసాయ క్షేత్రంలో అక్కడ డైరీ పెట్టడం జరిగింది. తుక్కుగూడ మంకాల, మహేశ్వరం మండలంలో. మహేశ్వరం మా గ్రామం కూడా మహేశ్వరంలోకి వస్తుంది, మా బాలాపూర్. మహేశ్వరం నియోజకవర్గంలో నాది మంచి డైరీ ఉందమ్మా. అది 10 పశువులతో నేను స్టార్ట్ చేసింది. ఈ రోజు 200 పైచిలుకు ఇప్పటికే కొనసాగిస్తున్నాం. మాకు ఒక అంటే నేను విన్నాను అక్కడ నుంచే ఇక్కడ మనకి ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ కావాల్సిన మిల్క్ గానీ అక్కడ నుంచి వచ్చేస్తాయి. వితిన్ 20 minutes అమ్మా. ఇక్కడ నుంచి నా డైరీ కాడికి 20 minutes. నా దగ్గర ఒక 60 పైచిలుకు కౌస్ ఉన్నాయి, 150 బఫెలోస్ ప్యూర్ ముర్రా. అంటే ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా మీరు మంచి ఫ్రెష్ మిల్క్ మీ ఓన్ ఫామ్ నుంచి తెప్పించి మరి. అదే కాదమ్మా నా లైఫ్ కోరిక, నేను మంచి మిల్క్ దాపియాలి ప్రజలకు. నాతో అయిన కాడికి ఒక సర్వీస్ ఉండాలనేది. అక్కడి నుంచి కూడా నేను మా డైరీలో ఆర్గానిక్ మిల్క్, ప్రత్యేకించి మేమే పండించిన ఫుడ్, దాంతో పండిన పశువుల పేడతోని చేసిన ఆర్గానిక్ వాటర్ను అక్కడ చేనుకిచ్చుకుంటూ దాన్ని తీసి ఎలాంటి కల్తీ లేకుండా మేము ఇక్కడ మధుర డైరీ అని వాళ్ళకి మేము సప్లై చేస్తాం. మేము మంచి మిల్క్ కొంతమంది కన్నా ఈ రోజు ఈ కల్తీ ప్రపంచంలో కొంతమంది కన్నా మనం మంచి మిల్క్ ఇవ్వాలని గత 12 సంవత్సరాల నుంచి కూడా నాకు మంచి పేరమ్మ. నా డైరీ అంటే కూడా ఇప్పటికి కూడా 250 పశువులు పైచిలుకు ఉంటాయి అక్కడ. అదొక నాకు ఒక జీవితాశయము. అది కంటిన్యూ కూడా, అది కూడా దీనికి అనుసానందంగా నడుపుతున్నాము. దానికి కూడా నా యొక్క ఫ్యామిలీ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరు సపోర్ట్ చేస్తారు అందరికి. ఇంకా అంటే ముందు ఇంకా మీరు ఇప్పుడు ఈ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్ ని ఇంకా ముందుగా ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అంటే వీళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ లో ఇంకేమన్నా ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ అన్ని అవకాశాలు కల్పించాలని ఏమన్నా ఆలోచనలు ఉన్నాయండి? అలాంటి ఆలోచన మేడం, ఇప్పుడు ఈ యొక్క రిటైర్మెంట్ హోమ్ లో ఇంచుమించు 200 మంది పైచిలుకు ఇక్కడ వాళ్ళ అవసరం కొద్దీ వస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి లాస్ట్ కరోనాలో మనం సమాజంలో చూసిన బాధలను చూసి నాకు కొంత ఒక ఆలోచన వచ్చిందమ్మా. ఒక రిహాబిలిటేషన్, వాళ్ళకు ఒక పూర్తి మెడికల్ ఫెసిలిటీస్ తోని ఒక రిహాబిలిటేషన్. వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ హాస్పిటల్ పోతే ఎక్కువ ఖర్చు వాళ్ళకు పడొద్దు అన్న తలంపుతోని ఈ మధ్యనే ఒక రిహాబిలిటేషన్ కూడా స్టార్ట్ చేశానమ్మా. అదే కన్స్ట్రక్షన్ మనకు బిల్డింగ్ జరుగుతుంది. ఎప్పటి వరకు అది మార్చి వరకు అయిపోద్దమ్మా. ఈ మార్చి వరకు సాధ్యమైన లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాం. రిహాబిలిటేషన్ కూడా కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలతోని ఒక మంచి బెడ్ రిటర్న్ అయిన పేషెంట్లకు కానీ అక్కడ కానీ అంత డాక్టర్లతో సహా కూడుకున్న మనకి ఇక్కడ బెడ్ రిటర్న్ అయిన పేషెంట్స్ కూడా మన రిటైర్మెంట్ హోమ్స్ లో తీసుకుంటాం. తీయాలి. అదే దాన్ని
రిహాబిటేషన్ అమ్మ. ఓకే డాక్టర్లతో కూడా ఒక వైద్య సదుపాయాలన్నీ కూడా మా దగ్గరనే కల్పించి అందరు ఫెసిలిటీస్ తో సంప్రదించిన తర్వాతనే ఓకే మేము ఇది ఒకటి స్టార్ట్ చేస్తాం. ఓకే దీన్ని కూడా ఆ వసతి కల్పించాలి. రాబోయే కాలంలో మానవ సేవనే మానవ సేవనే మాధవ సేవ అవునండి అవును అన్నట్టు మేడం. జీవితంలో ఏముందమ్మా, అవునండి ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యానికి మించినది మించింది లేదు. కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం. సో అలాంటి ఆరోగ్యాన్ని కూడా మీరు చేయాలన్న చేయాలనుకుంటున్నారు. చిన్న ఉడతా చాలా- సాయంగా. అవును నాకు పెద్ద చదువుకోకుండా చాలా ఉత్తసాయం మీరు చేస్తుంది చాలా పెద్ద ఇది అసలు ఉండాలనేది పెద్ద సంస్థనే నడుపుతున్నారు. సో అట్లా ఈ ఆలోచన కూడా చాలా బాగుందండి. టెంపుల్ ను కూడా షార్ట్లీ స్టార్ట్ చేసి ఇక్కడ వాళ్ళకు ఒక మానసికమైన ఉల్లాసాన్ని ప్రశాంతతను దైవ సన్నిధానంలో కలగజేయాలన్న తలంపము. ఓకే చాలా బాగుంది. చూద్దాం ముందు ముందు ఇంకా కొన్ని సర్వీసెస్ ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే ఓన్లీ ఆ సర్వీస్ లో పోవాలన్న ఉద్దేశం మేడం. తప్పకుండా అండి. ఆ భగవంతుడు మిమ్మల్ని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని మీ ఫ్యామిలీని భగవంతుడు ఆశీర్వదించాలని. ఇంత మంచి అందరికీ సేవ చేస్తున్న మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆ దేవుడు ఆశీర్వదిస్తాడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఇలాంటి వీడియోస్ తీస్తున్నటువంటి ఏఆర్ స్టూడియోస్ ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాం. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కమెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.